ఎనిమిది అయిపోయి 89కి అడుగు పెడతారు అనమాట. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏఎస్ఎఫ్ జెండా మోయాలంటే అది ఆషామాషి కాదనమాట. నీకు వివిధ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, నేను వాటి పేర్లు తీసుకోవట్లేదు. ఆ విద్యార్థి సంఘాలన్నీ ఈ ఏఎస్ఎఫ్ వచ్చిన 10-20 సంవత్సరాల తర్వాత జన్మించిన విద్యార్థి సంఘాలు అవన్నీ. ఈ ఆలోచన ఎప్పుడుందంటే 1936 సంవత్సరాలనే ఒకవేళ బ్రిటిష్ పాలకులను మనం తరిమి కొట్టిన తర్వాత మన సమాజానికి ఏమి ఇవ్వాలంటే మంచి విద్యను ఇవ్వాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యతోనే దేశం బాగుపడతారని ఆలోచించి ఆనాడు విద్యార్థి నాయకులు ఏఎస్ఎఫ్ని స్థాపించారు. ఈ ఏఎస్ఎఫ్ చరిత్ర మామూలు చరిత్ర కాదు. మీరు మిగతా ఏ సంఘాలు చూసుకున్నా, ఏ ప్రజా సంఘాలు చూసుకున్నా, ఏ విద్యార్థి సంఘాలు చూసుకున్నా అన్నిటికన్నా గొప్ప చరిత్ర ఉన్న ఈ జెండాని ఈరోజు ఈ షేర్లింగంపల్లి అంటే ఇండియా లక్నో ఎక్కడనో జన్మించిన ఏఎస్ఎఫ్ జెండా ఇంత ప్రయాణించి ఆఖరికి హైదరాబాద్లో ఉన్న షేర్లింగంపల్లిలో కూడా ఉందంటే ఆ ఏఎస్ఎఫ్ చరిత్ర ఏందో ఆలోచించండి, ఆ ఏఎస్ఎఫ్ జెండా ఏందో ఆలోచించండి, రేపు నాడు రాబోయే ఆ ఏఎస్ఎఫ్ నాయకులకు ఉండే కర్తవ్యం ఏందో ఆలోచించండి అని ముందే తెలియజేస్తున్నారు. అలాగే ఏఎస్ఎఫ్ ఉన్నది ఏంటంటే చదువు పోరాడు, అంటే చదువుకుంటూ చదువుకై పోరాడు. చదువుకై పోరాడు అంటే నీకు వచ్చే సమస్యలు కానీ, నీ చుట్టుపక్కల ఉన్న కాలేజీలు కానీ, విద్యార్థులకు ఉన్న సమస్యలు కానీ, ఇవేంది పోరాటం ఒక్కటి చేస్తే సరిపోదు. మన నినాదం ఏంది? చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. ఆ పోరాడు అనే మాటకి అర్థం ఏంటంటే నీకు చదువుకు, నీ చుట్టుపక్కల ఉన్న నీ సమాజానికి చదువు విలువ చెప్పు, ఆ చదువు ఏందో నేర్పి వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టు. ఈ ఉన్న ఏకైక విషయం చదువుకై పోరాడు. సో ఈ మాట వచ్చినప్పటి నుంచి మేము ఏదైతే ఇక్కడ ఉన్న నాయకులు కానీ అన్న మాజీ విద్యార్థి నాయకులు వీళ్ళందరూ ఒకసారి జెండా కిందకి వచ్చేదాకా ఎట్లుంటారంటే అరే అందరు తిరుగుతున్నారు, సమాజంలో అందరూ ఏదో ఒక పార్టీలో మేము పార్టీలకు ఉందా అని కాదు. మీరు ఇప్పుడు ఎవరైనా ఎన్నుకోబోతున్నా, ఒకవేళ పార్టీ జెండా కిందకి రాబోతున్నా ఇక్కడ తీసుకునే బాధ్యత నీ ఒక్కడి బాధ్యత కాదు. నువ్వు ఇక్కడి నుంచి జెండాని కండువాని నీ మెడలేసుకుని నువ్వు బయలుదేరిన తర్వాత నువ్వు ప్రతి ఒక్కడికి నాయకుడిగా కనిపించాలంటే నువ్వు అధ్యయనం చేయాలి. ఫస్ట్ చరిత్రలు చదవాలి. భగత్ సింగ్ చరిత్ర తెలుసుకో, చెగువీర చరిత్ర తెలుసుకో. మనం భగత్ సింగ్ లాగా 23 ఏళ్లకు ఉరికమ్మ మీద ముద్దాడాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న అన్యాయాలను ప్రశ్నించు. నువ్వు ప్రశ్నిస్తే ఏమొస్తుందంటే ఫస్ట్ నీకు గుర్తింపు వస్తుంది, నువ్వు పోరాడే శక్తి నీకు ఉంటుంది. ఈ జెండా నీకు పోరాడే శక్తి మాత్రమే ఇస్తుంది, నీకు పోరాడే నాలెడ్జ్ ఇస్తుంది. కాకపోతే పోరాటం నువ్వే చేయాలి. కాకపోతే నువ్వు పోరాటం చేసినప్పుడు ఎవడన్నా పలానా వాడొచ్చి అరే ఎవరు రైతులు అని అడిగినప్పుడు అరే పలానా ఏఎస్ఎఫ్ నాయకుడు అంటే ఆ భయం ఉంటుంది. ఈ జెండా నీకు గుర్తింపుతో పాటు ఎదుటి వాడికి భయం కల్పించే జెండా ఈ జెండా. మీ జెండాలో ఎరుపు ఉంటుంది. ఆ ఎరుపు మామూలు ఎరుపు కాదు, ఎంతో మంది కష్టపడడం చేస్తూ పుట్టిన ఎరుపు ఆ జెండా. సో ఇక్కడ జరగబోయే కమిటీలు ఏవైనా అన్న చెప్పినట్టు చుట్టుపక్కల ఇది సెంటర్ అనమాట. చాలామంది కాలేజీలు కానీ మెయిన్ ఆఫీసులు బ్రాంచ్ ఆఫీస్ దీనిలో ఉంటాయి. మీకు సంబంధించిన విద్యార్థులు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలలో ఎవరైనా పిల్లలు కానీ పలానా కాలేజీలో చదువుతారు, పలానా కాలేజీలో సమస్య వచ్చిందంటే ఏఎస్ఎఫ్గా మీరు రోజు ఎన్నుకోగానే రేపటి నుంచి మీరు వేయాల్సిన పని ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ కాలేజీలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ కాలేజీలో ఉన్న సమస్యలకు మనం ఏం చేయగలుగుతాం. మీరు అన్ని కాలేజీలు వెళ్ళి పలానా సమస్య ఉందని చెప్పి మీ లోకల్ ఉన్న మండల కార్యదర్శి దగ్గర తీసుకొచ్చారు. ఆ కార్యదర్శి దాన్ని కలెక్టర్ దగ్గర తీసుకోవాలా, ఎంఈఓ దగ్గర తీసుకోవాలా, డిఓ దగ్గర తీసుకోవాలా, ఎమ్మెల్యే దగ్గర తీసుకోవాలా. ఒకవేళ విద్యార్థి నాయకులతో 100% విద్యార్థి నాయకులతో అవుతుంది. ఒకవేళ కాకపోతే దానికి పార్టీ మద్దతు ఉంటుంది. సిపిఐ పార్టీగా వాళ్ళే ఎప్పటికీ ఒక పార్టీ నిలబడాలంటే ఆ పార్టీ కింద విద్యార్థి సంఘాల నాయకులు, వైఎఫ్ నాయకులు అంటే యువజన సంఘాల నాయకులు, ఈ నాయకులు మాత్రమే పార్టీని నిలబెడతారు. రేపు మీరు ఇక్కడ ఏ పోరాటం చేసినా ఏది చేసినా ఈ జెండా కింద ఏది చేసినా రేపు నాడు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టే స్థాయి ఈ జెండా మీకు కల్పిస్తారని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను 2012లో మీలాగా ఒక చైర్లో కూర్చొని మా డాడీ బేసికల్లీ పార్టీ అనమాట, సిపిఐ పార్టీ. జస్ట్ నేను ఆ పార్టీలో ఫోటోలు దించడానికి పోయాను. ఇప్పుడు అన్న ఫోటోలు దింపుకుంటే నాకు అదే అనిపిస్తుంది. ఆ ఫోటోలు దించడానికి పోయి జస్ట్ వాళ్ళేమో తిరిగి ఏదైనా ప్రోగ్రాంలు అయితే లేదా అంబేద్కర్ దగ్గర దండలు వేస్తే జస్ట్ పోయి మేము ఫోటోలు తీసాం. మాకు అంతా తప్పించి మాకు సంఘం గురించి తెలియదు, లేదా అందరు పోతుంది కదా అని పోయి ఫోటోలు తీసాం. మెల్లమెల్ల పార్టీ ఎత్తుకుంటారంటే నువ్వు వాళ్ళు చేసే సహాయం కానీ 10 మందికి ఉపయోగపడే తీరు కానీ లేకపోతే ఒక విద్యార్థి సంఘం ఏం చేస్తారు అనేది మీరు చూసిన తర్వాత మీరు ఎడిక్ట్ అవుతారు. పార్టీకి ఎడిక్ట్ కావడం అంటే మనం ఏదో చేసేస్తామని కాదు. మెల్లమెల్ల మేము ఆ పార్టీలకు రావడం జరిగింది. మీ లెక్క అప్పుడు మాట్లాడే ఒక కార్యదర్శి వాళ్ళందరూ మేము జస్ట్ కింద అన్న అంటే ఆ జర్నీ నుంచి నిన్న మార్నింగ్ నన్ను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సెక్రటరీ చేసిరంటేనే నేను ఇప్పటికీ నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆ జెండా నాకు అప్పుడు నేను 10 మంది ముందు నిలబడి మాట్లాడాలంటే భయపడేపోతుంది. అరే అమ్మాయి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నేను ఒక మాట అన్నాను అనుకో నవ్వుతారేమో, నేనేమైనా చెప్పిన అనుకో గీరేం మాట్లాడుతా అనే సందర్భం వస్తా అనుకున్నా. కానీ ఈ జెండా కింద నేను తిరిగిన 12 సంవత్సరాలు కానీ 13 సంవత్సరాలు కానీ నాకు ఒక గుర్తింపునిచ్చింది. నేను ఇకపైన ఇక్కడ జరిగే నూతన కమిటీ కూడా నేను కోరుకునేది ఒకటి, ఈ జెండా మనకి ఇవ్వాల్సిన గుర్తింపు అనిపిస్తుంది.
మనం జెండాకి ఏమి ఇస్తున్నాం, మనం ఈ జెండాకి ఏ గుర్తింపు ఇచ్చి మనం రేపనాడు దిగుతున్నాం, వచ్చే రాబోయే నాయకుడు వస్తుండో అనేది మీరు గుర్తుపెట్టుకొని జెండా కోసం పనిచేయండి. ఈ జెండా మీకోసం ఎప్పటికీ సాయం చేయడానికి జెండా తరఫున మేముంటాం, రాష్ట్ర నాయకులు ఉంటారు, పార్టీ నాయకులు ఉంటారు. అందరూ ఈ జెండా మీకు ఎట్లా సాయపడాలో ఆ విధంగా సాయపడేటట్టు చూస్తాము. ఇంకోటి మెయిన్గా ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే రాజకీయాలలో కేసీఆర్ వచ్చిన తర్వాత మనం మన నీళ్ళు మన నియామకాలు మన నీళ్ళు అని చెప్పి కొట్లాను అనమాట తెలంగాణ కోసం. తెలంగాణ రాగానే విద్యార్థుల కోసం కేసీఆర్ చేసింది ఏం లేదు. ఆయన ఈ సిటీ చుట్టూ 4 ఫ్లైఓవర్లు వేసి ఉంటాడు, లేదా తెలంగాణ పేర్లు చరిత్రకి ఎక్కించినట్టు చెప్తుంది. కానీ కేసీఆర్ విద్యార్థుల కోసం చేసింది ఏం లేదు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటి కోసం ఏఎస్ఎఫ్గా మనం పోరాడుతూనే ఉన్నాం. అవి మొన్న ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ మొన్న రేవంత్ రెడ్డి గారు ఉండి వాటిని ఎట్లా అట్లా విడుదల చేస్తామని చెప్పారు. అది ఇంతవరకు స్పష్టత లేదు. కానీ విద్యార్థి సంఘాలుగా పోరాడితే రావాల్సిన నిధులు విద్యార్థులకు వస్తాయి, విద్యార్థులకు చదువుకు అవసరమైన అన్ని విద్యార్థులకు వస్తాయి. మౌలిక సదుపాయాలు గవర్నమెంట్ ప్రభుత్వ శాలలో ఏమన్నా ఉన్నా ఆ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే నాకు పలానా గవర్నమెంట్ కాలేజీలో నేను చదువుతున్నా, లేదా పలానా గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుతున్నా, ఆ ఫెసిలిటీస్ ఏమన్నా అంటే మీరు ఎవరి దగ్గరకు పోనవసరం లేదు. మీరు ఇప్పుడు నాయకుడిగా ఎన్నుకోబడ్డ అతని దగ్గరకు వచ్చినా, లేదా మీరే నాయకులైనా మీరు దాని సమస్యను ఈ జెండా తరఫున తీసుకొని రిప్రజెంటేషన్ ఇస్తారా, ధర్నా చేస్తారా, ప్రోగ్రామ్ చేస్తారా, ఏది చేసినా ఎండ్ ఆఫ్ ద డే మీరు దానికి న్యాయం చేయగలిగిన వాళ్ళు అవుతారు. సో మీరు ఈ జెండాని ఏదో మీటింగ్ పెట్టేది కదా వచ్చినాము, అన్న విషయంలో వచ్చినాము, లేదా ఏదో కమిటీ అయింది వచ్చినాము కాదు. మీరు ఇక్కడ ఒక్కసారి మీరు జెండానికి కండువాన్ని కప్పుకొని బయటకు వెళ్తే మీరు ఒక విద్యార్థి జెండాతో పాటు జెండాకి మీ జెండా నుంచి మీకు ఎట్లా గుర్తింపు వస్తుందో మీ నుంచి ఆ జెండాకి ఆ గుర్తింపు రావాలని కోరుకునే వాళ్ళం. జెండా నుంచి మీకు 100% గుర్తింపు రావాలి. మీరు రేపన్నాడు ఈ స్టేజ్లో నిలబడి మాట్లాడాలి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలి, ఇంకో 10 మంది సమస్యలు మీరు తీరాలి. ఈ జెండా నినాదం ఒకటే, చదువుకై పోరాడు. మీరు ఎప్పటికీ అధ్యయనం చేస్తూనే ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది, దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం, దాన్ని మనం వద్దు అంటున్నాం. ఎందుకు అంటే ఆ నూతన విద్యా విధానం వచ్చిందనుకో మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి విద్య అందరు కార్పొరేట్ శక్తులు మొత్తం విద్యను ప్రవేశం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ మౌలిక వసతులే లేవు, అసలు ఫండ్సే లేవు. అట్లాంటి ఇప్పుడు నూతన విద్యా విధానం తీసుకొచ్చారనుకో ప్రభుత్వ విద్య మన బడుగు బలహీన వర్గాలకు ఎవరికీ అందరు పైసలు ఉన్నోడితే విద్య అవుతుంది. సో వీటన్నిటి మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు రాబోయే కమిటీ ఏదైనా ఈ నిర్మాణ కౌన్సిల్లో ఎన్నుకోబోయే కమిటీ ఏదైనా ఈ సమస్యల పట్ల మీ ఏరియాలో ఉన్న సమస్యల పట్ల దృష్టిని సారించి అక్కడ ఉన్న అప్పులను కానీ ఉప్పులను కానీ మంచిని కానీ చెడులు కానీ ఈ తోటి విద్యార్థి న్యాయాలకు నేర్పుతూ మీరు డిస్టిక్లో కానీ స్టేట్లో కానీ ఇంకో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి షేర్లింగంపల్లి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విశ్వాది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.